సో, అందువల్లనే క్యాబినెట్‌లో చాలా క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి ఇదొక హెచ్చరికగా అనుకోవచ్చు. లేదంటే జైలుకి పోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక మీదట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోనంటూ కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకురా అంటే సంక్షేమ పథకాలు గానీ, ప్రభుత్వం అమలు చేసే విధానాలు కావచ్చు, నిజంగా అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది చాలా సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే, ప్రజా సమస్యలు, ప్రజలు ఇబ్బందులు పడేటువంటి విషయాలు ఏదైనా ఉంటే, ప్రభుత్వ యంత్రాంగానికి దృష్టికి తీసుకురండి. లేదంటే మీరే దాన్ని ఖండన చెప్పి దాని తర్వాత కంప్లెయింట్ చేయండి. అప్పటికి కూడా ప్రజా వేదికలపైన ఇవి పరిష్కారం జరగకపోతే, దాని తర్వాత మీరు ఎన్నో రకాలుగా శాంతియుతంగా నిరసనలు చేసే కార్యక్రమాలు ఇలాంటివి ఉంటాయి. అంతే తప్ప సోషల్ మీడియాలు ఉన్నాయని, ఇలాంటి మీడియాలో ఉందని అంటే రకరకాలుగా ఏదో రాసేసి, ఏదో ఫార్వర్డ్‌లు చేసేసి, ఏదో రకరకాలుగా ఫోటోలు పెట్టి బద్నాం చేసేస్తే ఇది అంటే ప్రజలకు సంబంధించి సంక్షేమం ఒకవైపు కొనసాగాలి, రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలి. ఈ 2 వైపులు కూడా ప్రభుత్వం పరుగులు తీస్తుంటే, ఇదొక పెద్ద సమస్యగా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అంటే 100 రకాల మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, అందులో 1, 2 పొరపాట్లు జరగడం సహజం. ఉదాహరణకు సంబంధించి ఈ దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ల విషయాలు గానీ, ఇలాంటి విషయాల్లో కూడా అంటే పెన్షన్లు తీసేశారని రకరకాలుగా ట్రోల్ చేస్తా వచ్చినారు ఈ మధ్య కాలంలో. బస్సులు శ్రీశక్తి పెట్టారని, దానివల్లనే ఈ రకంగా ప్రభుత్వం కచ్చగట్టి పెన్షన్ తొలగించేస్తా ఉన్నారని నోటీసులు ఇచ్చి రకరకాలుగా. అదొకటని కాదండి, ఇంకా చాలా యూరియాకు సంబంధించిన రైతులకు సంబంధించి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఇబ్బందులు పడుతుంటే యూరియా దొరకడం లేదు, యూరియా కొరత వచ్చేసింది. దీంట్లో అధికార పార్టీ నేతలే పెద్ద ఎత్తున లోడ్లు బయట ప్రాంతాలకు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి కూడా రకరకాలుగా కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాళ్ళే పోస్టులు పెట్టడం జరిగింది, కొందరు దుండగులు పనిగట్టుకొని. సో, దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్ అవ్వడం జరిగింది. అంటే అదొకటే కాదు, యూరియా సమస్య, ఇట్లా వికలాంగులు, దివ్యాంగులు పెన్షన్ల విషయాలు కావచ్చు, ఇట్లా ఇవే కాదు, ఇంకా చాలా అంశాలు. ఏదైనా సరే ఒక చోట ఒక చిన్న పొరపాటు జరిగినా దాన్ని భూతద్దంలో పెట్టి రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనమాట. ఆ రకంగా ప్రభుత్వాన్ని ఒక రకంగా అంటే కించపరిచే విధంగా, ఒక రకంగా అసలుకి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో లేదు అనే రకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదనేది ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందువల్లనే నిన్న చాలా క్లియర్‌గా, చాలా క్లారిటీతో క్యాబినెట్‌లో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఇక మీదట ఎవరు పోస్టులు పెట్టినా అది అసభ్యకరమైనవి కావచ్చు, లేదంటే మహిళల్ని కించపరిచే విషయాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని అంటే ప్రశ్నించడం తప్పులేదు దీంట్లో. కానీ ప్రశ్నించడం వెనకాన ఉద్దేశం రకరకాలుగా ఉంటున్నాయి. అదే ఇక్కడ సమస్య. మరి దాన్ని ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు. అలాంటిది ఏదైనా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు, వాస్తవాలుంటే, మీ దగ్గర ఆధారాలుంటే నేరుగా మీరు నిరసన చేసే హక్కు మీకుంటుంది. లేదంటే కంప్లెయింట్ చేసే హక్కు మీకుంటుంది. చట్టసభలున్నాయి, అది కాకుండా ప్రజా వేదికలున్నాయి, అది కాకుండా నేరుగా ప్రభుత్వ కార్యాలయాల్లో నేరుగా వెళ్ళి, ఎందుకంటే ఉదాహరణకి ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ ప్రతి జిల్లాలో ప్రతి కార్యాలయంలో జరుగుతుంది. అదేవిధంగా గ్రీవెన్స్ సెల్ ఎస్పీ ఆఫీసులో జరుగుతూ ఉంటాయి. సంబంధించిన ప్రాంతాలు ఎక్కడైనా సరే కంప్లైంట్స్ హయ్యర్ అథారిటీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా మీకు సమస్య పరిష్కారం కాకపోతే మీ ప్రాంతంలోకే ప్రజాప్రతినిధులు వస్తూ ఉంటారు, మీ ప్రాంతంలోకే మంత్రులు వస్తూ ఉంటారు. ఆ సందర్భంగా మీరు నిరసన వ్యక్తం చేసి ఆ సమస్యను పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలే కానీ, ఎవరో చెప్పారని, ఏదో చేశారని దానిపైన ఏదంటే అది రాసేసి సోషల్ మీడియాలో ఒక 100 గ్రూపులో పోస్టులు చేసేంత మాత్రాన దానివల్ల మీకు వచ్చేది ఏమి లేదు. సో దీన్ని కట్టడి చేయాలి. ఈ రకంగా అంటే వాస్తవాల్ని దూరం చేస్తూ అవాస్తవాలను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి మూకలపైన కఠిన చర్యలు తీసుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. అందువల్లనే ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేసిన తర్వాత, ఎందుకంటే దేశంలో చాలా ప్రాంతాల్లో ఇలా సోషల్ మీడియాతో పోరాడలేక ప్రభుత్వాలే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి ప్రాంతాల్లో కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ రకమైనటువంటి చట్టాన్ని, అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇంకా దారుణంగా వ్యవహారాలు ఇక్కడ నడుస్తున్నాయి కాబట్టి, రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి, ఇక్కడే మరిన్ని కఠినతరంగా చట్టాలు తీసుకొని వస్తే తప్ప ఈ ఏదైతే జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా యుద్ధం ఆగే ప్రసక్తే లేదంటూ కూడా అందువలన ఒక కమిటీని వేయడం జరిగింది. కమిటీ కూడా త్వరలోనే, బహుశా ఒక నెలన్నర లోపలనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. దాని తర్వాత చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి దాని తర్వాత
దానికి ఒక రూపు తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదొక మంచి శుభపరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియా రకరకాల కామెంట్స్ చేయడం గానీ, లేదంటే ఫేస్‌బుక్, సోషల్ మీడియా అంటే రకరకాలుగా ప్లాట్‌ఫామ్స్ పైన హ్మ్. అలా పెట్టడం అది అరికట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకొక హెచ్చరిక కూడా ఇక్కడ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి ఇక మీదట అంటే ఆ చట్టం గాని ఆచరణలోకొస్తే, ఆ చట్టం గాన రూపకల్పన జరిగిన తర్వాత అడ్మిన్‌లదే బాధ్యత. అంటే వాట్సాప్‌లో గాని ఇటాటిలో ఎక్కువగా ఫార్వర్డ్ అవుతుంటుంది కాబట్టి, అడ్మిన్‌లు మీరు ఆ గ్రూపులో చేర్చుకునే సందర్భంలోనే ఎవరెవరు సమాజానికి ఉపయోగపడేవాళ్ళు, ఎవరెవరు వీళ్ళు అంటే ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని అందరికీ కూడా మంచి కార్యక్రమాల్ని సమాజంలోకి తీసుకెళ్తారు. ఇలాంటి వారికి అవకాశం కల్పించండి. ఇట్లా అంటే ప్రభుత్వాన్ని గాని, ప్రజల్ని గాని లేదంటే ఇట్లా రకరకాలుగా ఒక వ్యవస్థని నాశనం చేసేటటువంటి శక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయొద్దనేది ప్రధానంగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే చట్టం గాన రూపకల్పన జరిగితే ఖచ్చితంగా ఆ శిక్షలు కూడా కఠినంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ మారణ విధానాల్ని ఏ విధంగా అరికట్టగలుగుతారో, ఆ చట్టం ఏ విధంగా రూపకల్పన జరుగుతుందో, మరి కమిటీ ఏ విధంగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందో చూద్దాం మనం రాబోయే రోజుల్లో.